హాయ్ ఫ్రెండ్స్, చూడండి నా చేతిలో ఏమున్నాయో బుడంకాయలు, చిన్న బుడంకాయలు భలే ఉంటాయి. పొలాల సందులో వేస్తారు పల్లెటూరులో. మేమైతే తెప్పించుకున్నాము. ఒక 5 బుడంకాయలు అయితే శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. అలానే మొన్న వీడియోలో పండుమిరపకాయలు పచ్చడి పెట్టినలా అది బాగా ఊరిందండి. ఈ చిన్న మిక్సీ జార్లో ఒక 2 స్పూన్లమైన పండుమిరపకాయల పచ్చడి, అలానే ఒక 5 బుడంకాయలు సన్నగా తరిగి ఈ జార్లో వేసి 2 మనం బరకగా పట్టుకోవాలండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మీరు కనుక బుడంకాయలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ 2 వేసిన తర్వాత తగినంత ఉప్పు, అలానే ఎల్లుల్లిపాయలు మీకు వీలైతే ఎల్లుల్లిపాయలు వేసుకొని, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇలా మనం 2 తిప్పులు తిప్పితే బరకగా అవుతుంది. ఇది రెడీగా పెట్టుకొని ఇంకా పోపు వేసుకోవడమేనండో ఆలస్యం. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఆ సామిరంగా. అబ్బా సూపర్గా ఉంటుంది. రేర్గా దొరుకుతుంది కాబట్టి ఈ బుడంకాయలు తప్పకుండా ట్రై చేయండి. పోపులో ఎల్లుల్లిపాయ చితగొట్టి వేసేసి, ఎండుమిరపకాయ వేసి, కరివేపాకు, 1 స్పూన్ పైన ఇంగు దట్టించండి. ఎంత బాగుంటుందో తెలుసా. ఈ పోపులో కనుక 2 నిమిషాలు అలా ఇలా వేపేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని 1 స్పూన్ పైన ఈ పచ్చడి పెట్టుకొని తింటే స్వర్గమే మనకి. ట్రై చేయండి.